తెనాలిలోని నాజరూపేటకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు చిట్టీలు, ఫిక్స్డ్ డిపాజిట్ల పేరుతో తమను మోసం చేశారంటూ బాధితులు ఆదివారం ఆందోళనకు దిగారు. సొసైటీ పేరుతో 8 కోట్లకు పైగా వసూలు చేసి పరారయ్యారని చావలి గ్రామానికి చెందిన మహిళలు తెనాలి నాజర్పేటలోని భాస్కర్ ఇంటి ముందు ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన తమను నమ్మించి మోసం చేశారని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నేను నెలకు 2.5 కడుతున్నా. 16 నెలలు ఏమో కట్టే 1,70,000 బాండ్ చేసుకున్నాడండి. 1,30,000 ఏమన్నా కొట్లో వడ్డీకి ఇచ్చే ఇచ్చినాక నాకు కావాలని అడిగితే ఇదిగో రేపండి 2 నెలల మటుకు దొరికిపోతున్నాడు. మన 10 రోజుల కిందట ఏమన్నాడంటే, నువ్వు 30వ తారీఖు రమ్మా నీ చిత్తాన్ని తీర్చినమ్మ గారు అని అన్నది. 30వ తారీఖు వచ్చామండి. 30వ తారీఖు వచ్చేనేమన్నా ఈ 7 కొట్టు తాళం వేసింది. మురళి గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్తే నాకు ఆయనకి సంబంధం లేదన్నాడు. ఆయనకి అన్నదమ్ములు ఇద్దరికి సంబంధం ఉంది. బాండ్ కట్టిందే చావల్లో. ఈ నెలకి 250 కడితే ఉన్నా అక్కడ కడుతున్నా చావల్లోనే. ఇక్కడ ఒక కొట్లో 1,30,000 ఇచ్చా. అదే మణికంఠ కొట్టు ఇచ్చామండి. ఇచ్చే వెంకటేశ్వరరావు, మురళీకృష్ణ ఇద్దరితో ఉన్న భాగం కలిపి తాళం వేసింది. తాళం వేసింటేనే ఈ కాపాడు ఐపీ పెట్టారని అందరు కూడారు.